అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు. త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానివ్వం.
శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో మరి నంద్యాల జిల్లాలో 11, 12, 13వ తారీఖు మరి దీప జాతాన్ని నిర్వహించడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల ముద్దుబిడ్డ, ఎర్ర జెండా ముద్దుబిడ్డ, జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి మరి రంగనాయుడు గారు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరి సుంకయ్య గారు, అదేవిధంగా జిల్లా సహాయ కార్యదర్శి మరి బాబా బకరుద్దీన్ గారు, అదేవిధంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, అధ్యక్షులు రైతు సంఘం అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మరి రాధాకృష్ణ గారు, అదేవిధంగా మరో జిల్లా కార్యవర్గ సభ్యులు బేతంచెర్ల మండల కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి మరి భార్గవ్ గారు, అదేవిధంగా ప్రయాణాంత మండలి కళాకారులు శివయ్య, నాగరాజు, వాసు, స్టూడెంట్ ఆర్గనైజర్ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరి వీరస్వామి గారు, అదేవిధంగా మరో స్టూడెంట్ ఆర్గనైజర్ యువ నాయకుడు మన శశిధర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వీరస్వాముల రైతు సంఘం నాయకులు మరి రాజశేఖర్ గారు, అబ్రాహం గారు, నాకు కొన్ని పేర్లు తెలియకపోయినా మరి అందరూ కూడా నేను వాళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ విప్లవ ధన్యవాదాలు జరుపుకుంటూ, కాలం అధికమైనది, సమయం లేదు కాబట్టి మాట్లాడే వాళ్ళు కూడా కొద్దిగా టైం చూసుకొని మాట్లాడేసిందిగా కోరుతూ ఇప్పుడు జిల్లా కార్యవర్గ సభ్యులు బేతంచెర్ల మండల కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి భార్గవ్ గారిని మాట్లాడేసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఒకసారి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి రంగనాయుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్కరు పోండి. ఒక్కొక్కరికి అబ్రహం ఒక్కొక్కరికి కొద్ది సైడ్ మెయిన్ ముఖ్య నాయకుడు నిర్వహించబోతా ఉన్నాం. ఈ సభకు లక్షలాది మంది పేద ప్రజానికాన్ని సమీకరించబోతా ఉన్నాం. ఈ సభలో అనేక నిర్ణయాలు చేయబోతా ఉన్నాం. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఒక్కరోజు కూడా పాల్గొనని వాళ్ళకి చెంచాగిరి చేసేటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ దేశాన్ని 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నారు. అన్ని వ్యవస్థల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ఏ రాష్ట్రం కూడా ప్రశ్నించకూడదు, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రశ్నించకూడదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనలతో ఎన్నికల కమిషన్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని, మీడియాని, పోలీసుల్ని అన్నిటి కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ప్రశ్నిస్తే ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను చంపుతా ఉన్నారు. లేదా ఎవరైనా మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్ అంటా ఉన్నారు. వీళ్ళకి సిగ్గుందా? ఆ రోజు మహాత్మా గాంధీని చంపినటువంటి నాథూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రముఖ నాయకుడు. వాళ్ళ ఆదర్శాన్ని ఈ భారతదేశంలో హిందువుల మధ్య, ముస్లింల మధ్య, క్రైస్తవుల మధ్య ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశంలో మత విద్వేషాల ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ఆలోచన చేస్తా ఉంది. ఆయనకు వంత పాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, ఈరోజు రాయలసీమ ప్రాంతానికి సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం 6,852 కోట్ల రూపాయలతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పెడితే దాన్ని ఈరోజు నిలిపివేశారు. రేవంత్ రెడ్డి చెప్పాడు, రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చెప్పాడు, ఇలా నేను చంద్రబాబు నాయుడు మాట్లాడుకొని రాయలసీమ జనానికి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశామని. ఎంత దుర్మార్గం! మీరు కూడా రాయలసీమ వాసులే. రాయలసీమ డెవలప్మెంట్ కాకుండా కేవలం అమరావతి, పోలవరం, అమరావతిలో లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. పోలవరంలో డబ్బులు వసూలు మీరు చేయండి, కానీ మేము కూడా రాయలసీమ ప్రజలమే, మాకు కూడా డెవలప్మెంట్ కావాలి, ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి కావాలి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కావాలి, పేదవాళ్ళు మరింతగా ముందుకు పోవాలంటే నీళ్లు, ఉపాధి కల్పన కావాలని కొట్లాడుతా ఉన్నాం. అందుకోసమే ఇలాంటి సమస్యల మీద రేపు చలో
18వ తేదీ కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ సమస్య తర్వాత ఈ సంజామల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఎవరైతే ఆక్రమించుకున్నారో, ఎవరైతే ఆధీనంలో ఉన్నాయో నిరుపేదలను సమీకరించి గ్రామాలు తిరిగి నిరుపేదలకి భూములు పంపిణీ చేస్తాం. ఎవరు ఆధీనంలో ఉన్నాయో ఆ భూముల్ని ఖచ్చితంగా ఎర్ర జెండాలు పాతి వాళ్ళకి అందజేస్తామని, వాళ్ళకి సహకరించినటువంటి అధికారుల మీద ఖచ్చితంగా సిబిసిఐడితో విచారణ చేయాల. ఎంత దుర్మార్గం! ఎవరు అడగడం లేదని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని అడ్డు పెట్టుకుని రికార్డులను తారుమారు చేసి ఈరోజు భూములు పలాయించడం కరెక్ట్ కాదు. దీనిపైన విచారణ జరిపించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.